గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇస్తే లైఫ్ నిలబెట్టింది. నాకు ఒక పేరుని, ఒక పొజిషన్ ని తెచ్చింది అయితే బంశిక్ బంటి అని నేను బాగా నమ్ముతాను. సూపర్. దట్స్ బికాస్ ఆఫ్ మా రాహుల్ సార్, సాయిదీప్ సార్ అండ్ మా ఫాల్గున్ సార్. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉండాల్సింది. సూపర్ అండి, ఎక్సలెంట్. అండ్ చాలా మంది అంటే ఫన్ బకెట్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు భార్గవ్ది. అది అయిపోయింది, వాడికి శిక్ష పడింది. అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా మిస్సింగ్, అరే వీడు తెలుసో తెలియక అనే కాన్సెప్ట్ కన్నా కూడా మేము ఫన్ బకెట్ చేసే రోజుల నుంచి కూడా వాడు మాతో ఫన్ బకెట్ చేసినంతకాలం బాగా చేశాడు. వాడిది ఎప్పుడైతే కేసు అయిందో ఆ కేసు ఒక చాలా రోజుల ముందు నుంచే వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఫన్ బకెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫన్ బకెట్ వ్యవహారం చేసేవాళ్ళం. నేను, మహేష్ ఎట్ట, రాయేష్ అన్న, త్రిశూల్, భరత్, భార్గవ్ గాడు. భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆరుగురిని కంటిన్యూ చేసాం. ఎవరూ ఆపలా. ఫన్ బకెట్ ఆగిపోయేందుకు అందరం చేస్తూనే ఉన్నాం దాంతో. భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడు, అలానే రామ్ పటాసు, హరా శ్రీనివాసన్ ఇంకో 2 యాక్టర్స్ యాడ్ అయ్యారు దాంతో. అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాం. తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అంతా అయిపోయిన తర్వాత వాడికి కేసు వచ్చిందని సంగతి తెలిసింది. కేసు అయిందని సంగతి, వాడికి కేసు అయిందని సంగతి నాకు తెలియలేదు. మాకు ఎవరికి, మన యాంకర్ శివ పోస్ట్ చూసి మాకు తెలిసింది ఓకే కేసు అయిందంట అని. ఏంటా అని కనుక్కుంటే ఇచ్చేసాడు. వాడు నిజం చెప్తున్నాడో బయట వాడు నిజం చెప్తున్నాడో మాకు ఎవరికి తెలియదు. జనరలైజ్, ఎందుకంటే వాడు చెప్తే వాడి వైపు మాడతాడు. కానీ ఒక్కటి ఏంటి అంటే ఎంత కలిసి ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంకా కంప్లీట్గా లైఫే పోయింది కదా. లైఫ్ పోవడం, మనుషులు దూరం అయిపోవడం, ఇంకా అన్నీ జరుగుతుంటాయి. ఇంకా అది ఎవరేం చేయదు. అంటే నేను అదే అంటాను, మనం చేసే పనుల్ని బట్టే మన లైఫ్ మనకి ఉంటుంది అని. అలాగే బెహ్రా ప్రసాద్ బ్రోది రీసెంట్గా చూసుకుంటే నేను వాడి విషయం అయితే నేను పక్కా చెప్తా. ప్రసాద్ బెహ్రా నాకు ఫ్రెండే, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ తను ఎంత హార్డ్ వర్క్ చేసి తన రైటింగ్ స్కిల్స్ కానీ, కరెక్ట్గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేశాను కోవిడ్ టైంలో. ఇంకా తర్వాత ఇంకా కంటిన్యూ, ఇంకా తను పర్సనల్వి లైక్ తను ఇండివిజువల్గా చేసుకునేది వదిలేసి కంప్లీట్గా వెబ్ సిరీస్లో అండ్ ట్రెండింగ్ సిరీస్లో, ఫిలిమ్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు బెహ్రా ప్రసాద్ అసలు డేట్స్ కానీ టైం కానీ కూడా బ్రోక్ ఉండట్లేదు. మంచి రైటర్, మంచి ఆర్టిస్ట్, ఇవన్నిటికన్నా వాడు మంచి మనిషి. ఫస్ట్ థింగ్ వాడు మంచి మనిషి. ఎందుకనంటే కష్టం విలువ మాకు ఎంత బాగా తెలుసో మాకంటే ఎక్కువ వాడికి బాగా తెలుసు. ప్రసాద్ బెహ్రాకి బాగా తెలుసు. ప్రసాద్ బెహ్రా గారు చాలా మరి ఇష్యూస్ వీటన్నిటి గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? నేనైతే 100కి 100 చెప్తున్నాను, ఆ ఇష్యూ వాడిని కాంట్రవర్షియల్గా పెట్టిన ఇష్యూ తప్ప వాడు అలా చేసే మనిషి కాదు. నాకు అది బాగా తెలుసు, పర్సనల్ కూడా తెలుసు. ప్రసాద్ బెహ్రా పర్సనల్ కూడా నాకు తెలుసు కాబట్టి వాడు అలా చేసే మనిషి అయితే కాదు. మీరు అడిగారా బ్రోని? నేను తర్వాత ఏం మాట్లాడలేదు. అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వాంటెడ్లీ ఉండొచ్చు. అంటే మనకి అక్కడ కాస్ట్ తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ తెలియదు. బట్ ప్రసాద్ బెహ్రా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ప్రసాద్ బెహ్రా ఆ టైప్ మనిషి అయితే కాదు. వాడు ప్రసాద్ బెహ్రా షూటింగ్లో చేయకపోతే యాక్టర్ని ఫాస్ట్గా చేయి అని దురుసుగా చెప్తాడేమో కానీ మరి అమ్మాయిని ఏడిపించే అంత బిహేవియర్ అయితే ప్రసాద్ బెహ్రాకి లేదు. మీది రెస్టారెంట్ బకాసురా రెస్టారెంట్, అది డిఫరెంట్గా ఉంది. ఏంటండి బకాసురా అనగానే అని తినే వ్యక్తిని ఏంట్రా బకాసుడిలా తింటున్నావు అని అంటుంటారు కదా. కానీ బకాసురా రెస్టారెంట్ అని అలా పెట్టడానికి సినిమా అదే ఉంటుందండి. సినిమా ఏంటంటే ఒకడికి ఒక హారర్ కామెడీలా ఉంటుంది అనమాట. ఇది జానర్. ఒకడికి దయ్యం పట్టిద్ది. ఆ దయ్యం కోరిక ఏంటనేదే ఓవరాల్ కాన్సెప్ట్. ఆ దయ్యం ఎలా ఇచ్చారనేది ఓవరాల్ కాన్సెప్ట్. సినిమా ప్యూర్లీ కామెడీ బేస్డ్ ఉంటుంది. ఒక జానర్కి సంబంధించిన మూవీ కాదు ఇది. ఇది డిఫరెంట్ జానర్స్ అనమాట. ఇంకా మేము క్లారిటీగా చెప్పాలి అని అంటే, ఒక బంతి భోజనంకి వెళ్తే కడుపు నుండి అలా బయటకు వస్తాం మనం. అవును. అలా బకాసురా రెస్టారెంట్ థియేటర్లోకి వెళ్తే అంత కడుపు నింపుకొని బయటకు వస్తాం. సో ఫిలిం అంటే లైక్ డైరెక్షన్ కానివ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా ఎలా వచ్చింది అంటే మీ వరకు? అంటే మూవీ చాలా వరకు మనం నవేడేస్లో చూస్తున్నాము, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి డైరెక్టర్ ఉంటారు, మంచి సాంగ్స్ ఉంటాయి, కానీ థియేటర్స్లో ఫిలిం ఉండదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి స్టాప్ అయిపోతుంది. మా సినిమా ప్రకారం ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు.
అంటే ఆ డైరెక్టర్ అన్నయ్య ప్రొడ్యూసర్స్ అనమాట, జనార్దన్ అని, జెన్నీ అని. వాళ్ళు ప్రమోషన్ అప్పుడు కాదు కదా, షూటింగ్ అప్పుడు కాదు కదా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేశారు. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరితో ఇబ్బంది పడలేదు కూడా వాళ్ళు. అలా వాళ్ళు షూట్ చేశారు. ఒకవేళ మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడున్నా మా దగ్గర ఎప్పుడు వ్యక్తపరచాల, హ్యాపీ ఫీల్తోనే హ్యాపీగానే చేసిన సినిమా. ప్రమోషన్స్ హ్యాపీగానే చేస్తున్నాము. ఇప్పుడు August 8th రిలీజ్ అవ్వబోతుంది. అది ప్రమోషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. మీరు ట్రైలర్ చూసుంటే కనుక ఎంత ఫన్నీగా ఉంటుందో, అవును, ట్రైలర్ 2 చూస్తే కూడా ఆ వర్షన్లోనే ఉంటుంది. సో మొత్తానికైతే చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్. ఫుల్లీ లోడెడ్. దీంతో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్, హారర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. నేను క్లారిటీగా చెప్పాలి అని అంటే, మీకు కమెడియన్ ప్రవీణ్ అన్న ఐడియా ఉంది, కొత్త బంగారు లోకం ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్ని మనం ఎంతో ఒక రకంగా చూసుంటాం, కానీ ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఆ జానర్ నుంచి తీసుకొచ్చి బయటికి వేరే విధంగా చేశారు. ప్రవీణ్ అన్న చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, అరే నా లైఫ్ ఇలా అయితే బాగుండ్రా అన్న పాయింటే ఉంటుంది. అంత మంచి ఆర్టిస్ట్ ప్రవీణ్ అన్న. అసలు ఏ సినిమాలో కనపడిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని నేను బాగా నమ్ముతున్నాను. దీంతో ఓన్లీ ప్రవీణ్ అన్న కామెడీయే కాదు, ఎమోషన్ కానీ, సీరియస్ కానీ, ఏదైనా చేయాలి. అసలు అన్ని నవరసాలు పండించారు ప్రవీణ్ అన్న అయితే కనుక. సో ఫణి గారు, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయ్యే ముందు స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని భయాలు ఉంటాయి. అవును. స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, మనం మేకప్ వేసుకోవాలా, అసలు వితౌట్ మేకప్ అయితే ఎలా ఉంటాం, వితౌట్ మేకప్ కాకుండా ఎలా ఉంటాం, కొంచెం లెన్స్లో మనం బయట ఉన్నదానికి లోపల కొంచెం కెమెరా లెన్స్కి ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంటాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అవును, నాకు నేను ఎలా ఉంటాను అనేది భయం నాకు లేదు, కానీ నేను చేసిన దానికి జనాలు నవ్వుతారా నవ్వరా అనే భయం చాలా ఉండేది నాకు స్టార్టింగ్లో. ఎందుకు అని అంటే, ఆబ్వియస్లీ మన ఫ్రెష్ కమ్మరు, మనకు అవకాశం ఇవ్వటమే గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఈరోజు ఏదో కొంచెం ఒక మోస్తరు పొజిషన్లో ఉన్నాను, నాకు కొన్ని మినిమం అంటే బేసిక్ అవకాశాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళకపోయినా బేసిక్ అవకాశాలన్నా వస్తున్నాయి కాబట్టి నాకు ఓకే. స్టార్టింగ్ స్టేజ్లో నాకు ఎలా ఉండేది, నేను ఒక సినిమా చేస్తున్నాను, నేను ఫస్ట్ ఒక సినిమా చేశాను, ఒక్కడితో మొదలైందని ఒక సినిమా. నేను అంతమంది ఆఫీసులో ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేవాళ్ళు. ఆ మాట విని 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 నాకే కోపం వచ్చింది ఒకనొక టైంకి. ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తున్నా కదా, చిన్న కెమెరా అని పెద్ద కెమెరా అని ఏదైనా నేను చేసేది యాక్టింగే కదా, ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే, ఎవరికి ఆడిషన్ ఇచ్చినా నువ్వు ఆడిషన్ బాగా చేసావమ్మా, నీకు ఎక్స్పీరియన్స్ లేక నేను క్యారెక్టర్ ఇవ్వట్లేదమ్మా అన్న మాటలు అన్నారు అప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఏం చేశాను, ఇంకో ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీదే ఇచ్చాను అనమాట. లైవ్ నా ఫ్రస్ట్రేషన్ మొత్తం దాని ముందర ఇచ్చాను. అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఇదే కదా, ఒక కొత్త వాళ్ళకి అవకాశం అయిపోతే వాడు ఎప్పుడు స్టార్ అవుతాడు, వాడు ఎప్పుడు అవుతాడు. వన్స్ అపాన్ అ టైం చిరంజీవి గారు కొత్త వాళ్ళే, ఎన్టీఆర్ గారు కొత్త వాళ్ళే, ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఆ టైప్లో నేను ఒక ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇస్తే ఆ డైరెక్టర్ నచ్చి ఒక చిన్న సీన్ ఇచ్చారు నాకు, 1 day క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. దాంతో ధనరాజ్ అన్న, చిత్రం సీన్ అన్న, మన మ్యూజిక్ డైరెక్టర్ బోలే, ఇంకొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. నా మీద ఫ్రేమ్ పెట్టి చుట్టూరు ఒక 100 మంది జనాలు. చిన్నప్పుడు మీరు చూసుంటే కనుక జెమినీలో బయోస్కోప్ అని అంత పెద్ద లెన్స్ పెట్టి చూశారు. యాక్షన్ అనగానే నేను చేయలేకపోయా, నాకు ఒక సెకండ్ భయం చివరయ్యా అనమాట. నాకు వల్లగాల. అప్పుడు డైరెక్టర్ గారు బయటికి తీసుకెళ్ళి నాకు ఒక 5 minutes రిలాక్సేషన్ ఇచ్చి, గ్యాప్ ఇచ్చి, ఆయన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం భయపడ మాకు, నువ్వు బాగా చేస్తావు, ఈ చుట్టూరు జనాలు చూసి నీకు భయం చేసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది దీనికి, ఎందుకనంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనకి టేకులు ఎక్కువ పడితే వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది, సినిమా ప్రొడక్షన్ పెరిగిపోద్దమ్మా అని ఆ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత ఒక 5 minutes వాటర్ తాగి రిలాక్స్ అయ్యి వచ్చి సింగిల్ షాట్లో చేశాను. సూపర్. ఇంకా దాని తర్వాత నాకు ఇది మన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఎక్స్పీరియన్స్. అవును, నేను అంటే దాని తర్వాత నేను చాలా అనుకున్నాను, నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని ఆడటంలో తప్పే లేదు అని. ఎందుకు ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు అడిగారంటే, అప్పుడు మనతో పాటు ఇంకో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటాడు, మనం తప్పు చేసినా సరే పాపం అన్నిసార్లు ఆయన చేయాలి, మన వల్ల ఇంకో మనిషి ఇబ్బంది అవ్వకూడదు. ఇంకోటి, యూట్యూబ్ వచ్చేసరికి ఏమైద్ది, చిన్న కెమెరా, చిన్న లైటింగ్, చిన్న